హలో నమస్తే, నేను మీ మయూరి. చీప్ ఫర్నిచర్ కొని మళ్ళీ మళ్ళీ ఖర్చు పెడుతున్నారా? ఆగండి, ఇది ఒక్కసారి చూడండి. మీరు అడిగారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ చూపించండి, నమ్మకం రావాలి. అందుకే ఈరోజు మా వర్క్షాప్ మొత్తం మీకు చూపించబోతున్నాం. 20 years అనుభవంతో ఎలా క్వాలిటీ ఫర్నిచర్ తయారు చేస్తామో చూద్దాం రండి. డైనింగ్ టేబుల్స్కి సంబంధించిన కుషన్స్ అండి. ఇవన్నీ కూడా 15 సెట్లకి మనం రెడీ చేసాము. ఇవాళ ఈవినింగ్ కల్లా లోడింగ్ వెళ్ళిపోతుంది. ఇందులో 2 టైప్ కుషన్స్ అయితే మీకు చూపిస్తానండి. రెడీ. సో ఇవన్నీ సీట్స్. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి సపోర్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫినిషింగ్ బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ అండి. ఇందులో మనకి సెకండ్ ఏంటంటే ఓన్లీ చైర్స్కి మాత్రమే కుషన్స్ వస్తాయండి. ఒకసారి ఇవన్నీ మోడల్స్ కలర్స్ చూడండి ఒకసారి. సెకండ్ టైప్ అని చెప్పాను కదండి, ఓన్లీ సీట్స్కి మాత్రమే వస్తాయని ఇవ్వండి. ఈ సెట్స్ అనమాట. సీట్స్ మన కస్టమర్ వచ్చేసి ఇవి ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుతుందండి. ఇది ఓన్లీ మనకి ఫస్ట్ కోటింగ్ అయిందండి. సెకండ్ కోటింగ్ ఇది 15 డైనింగ్ టేబుల్స్ అయితే మనకి ఆర్డర్ వచ్చింది విజయనగరం జిల్లాకి. రండి. ఇది వచ్చేసి ఫుల్ చెక్ డిజైన్. ఈ 4 సీటర్. ఇది వచ్చేసి మనకి బుట్ట మోడల్ కూడా చెక్కుడేనండి. బుట్ట మోడల్లో మనకి వచ్చేసి ఇక్కడ ఫింగర్ రాదు. చెప్పాను కదా ఇంత కుషన్స్ వస్తాయండి అని. ఇది కుషన్ మోడల్. ఇది వచ్చేసి మనకి చైనా మోడల్. ఈ మోడల్ వచ్చేసి మనకి డబల్ రోలర్. ఇవన్నీ కూడా ఫుల్ చెక్కుడే మనకి. ఇది కూడా ఫుల్ కార్వింగ్ అండి. ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్. మన దగ్గర ఇంకా మోడల్స్ అయితే ఉంటాయండి. ప్రెజెంట్ ఇవి చూపిస్తాను. ఇందులో మనకి 4 సీటర్స్ 6 సీటర్స్ 2 మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. చాయిస్ అనేది మీరే తీసుకోండి. చూడండి ఫినిషింగ్ అవుతుంది, ఇంకా అయితే అవ్వలేదు. డైనింగ్ టేబుల్స్లో మనకి ఇంకొకటి గ్రానైట్ మోడల్స్ కూడా ఉందండి. చూపిస్తాను. పక్కన మీకు పిక్ మెన్షన్ చేస్తాను. అది ఫుల్ గ్రానైట్ ఎలా ఉంటుంది వర్క్ అయిపోయిన తర్వాత అనేది ఫినిషింగ్ చూడండి. మన దగ్గర ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ అనేది కూడా కంప్లీట్ టేకేనండి. నేను ఇంకా మోడల్స్ చూపిస్తాను చూడండి. మా వర్క్ ఇంకా టేక్ అనేది మీకు క్లియర్గా చూపించడానికి దాని జాయిస్ చూపిస్తాను. దగ్గరికి రండి, చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది గ్రానైట్ డైనింగ్ టేబుల్. ఇంకా క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను చూడండి. జాయిస్ చూస్తున్నారు కదా, దగ్గర ఇలా చూపిస్తాను. జాయిస్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ టేకేనండి. వితౌట్ పాలిష్లో నేను చూపిస్తున్నాను. పాలిష్ అయిన తర్వాత పాలిష్ అవ్వకముందు అది గ్రానైట్ అని చూపించడానికి నేను వితౌట్ పాలిష్లో చూపిస్తున్నానండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరే చూడండి, అది టేకా కాదా మీరే క్లియర్గా చూడొచ్చు. పేపర్ కొట్టుకుంటున్నారు మిషన్ మీద. వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి, ఎందుకంటే నేను న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలని వీడియో అయితే చేస్తున్నాను. అది వచ్చేసి హ్యాండ్ పాలిష్ చేస్తున్నారండి చైర్కి, బ్యాక్ సైడ్కి. అది వచ్చేసి మిషన్ పాలిష్ స్ప్రే చేస్తున్నారు. మన మ్యానుఫ్యాక్చరింగ్స్లో డైనింగ్ టేబుల్కి సంబంధించిన చైర్స్ ఎలా తయారవుతాయో చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ ఫ్రంట్ మోడల్కి యూజ్ చేస్తాము ఇక్కడ. ఈ షేప్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఆర్చీఫ్ అండి. కర్ర కలర్ చూస్తున్నారు కదా, చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ లోనికి వెళ్ళి ఇంకా సెట్ చూపిస్తాను. ఇక్కడే అండి మనకి కటింగ్ డిజైన్ అయితే అవుతుంది. మనకి మంచాలకి కానీ డైనింగ్ టేబుల్స్ కానీ దివాన్స్ కానీ అన్నిటికి కూడా మన కటింగ్కి ప్లేస్ అయితే ఇది సెట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, మన దగ్గర ఐటమ్ మొత్తం మన యూనిట్ మొత్తానికి కూడా టేక్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే ఇది అంతా కూడా మనకి ఇప్పుడు వచ్చిన 500 డైనింగ్ టేబుల్ సెట్స్కి సంబంధించినవన్నీ కూడా మన ఫాలోవర్స్ నుంచి వచ్చింది. కంప్లీట్గా టేకే. రండి లోన్ ఇంకా యూనిట్ చూపిస్తాను. ఇది ఓన్లీ ఫస్ట్ షాప్ మాత్రమే అండి. సెకండ్ షాప్ మనకి అటు సైడ్ ఉంది. నేను పాసిబిలిటీ ఇవాళ నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ షాప్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మంచాలకి సంబంధించిన గుడం లాగా
మన ప్లేస్ చూపిస్తాం కదండి. సో ఈ యూనిట్ మొత్తం మనం మంచాల తయారీకి అయితే మనం సెట్ చేసుకున్నాము. సో ఇటు సైడ్ దివాన్స్ ప్రెజెంట్ మనకి అదిగోండి అక్కడ తయారవుతున్నాయి. మనకి లోడింగ్లో కూడా మనకి 450 కాట్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి. సో దానికి సంబంధించి మనం ఈ 1 వీక్లో ఆర్డర్ అయితే ఇచ్చేయాలి కాబట్టి ఇవన్నీ రెడీ చేయించేస్తున్నాము. ఈ 450 ఆర్డర్ కూడా ఒక షోరూమ్ కదండి, మన దగ్గర ఆల్రెడీ చాలా షోరూమ్స్ ఉంటాయి కదా, వాటికి అనమాట రెడీ అవుతున్నాయి. ఆల్ టైప్ ఆఫ్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇందాక ఫ్రంట్ మోడల్స్ చూపించాను కదండి, డైనింగ్ టేబుల్ ఎలా తయారవుతుందని. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని మోడల్స్ అయితే మిక్సింగ్ ఉన్నాయండి. మీరు చైర్ చూస్తే కనుక అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ ఫుల్ చెక్కుడుకి సంబంధించిన వుడ్ ఇది. ఇవన్నీ చూస్తున్నారు కదండి, కంప్లీట్ టేకే మన దగ్గర. ఈ యూనిట్ మొత్తం కంప్లీట్ టేకే. ఇవి వచ్చేసి బుట్ట అని చెప్పాను కదా, ఇంత డైనింగ్ టేబుల్ దానికి యూజ్ చేస్తాం ఇది మనం. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కోడిగా యూజ్ చేస్తాం. చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ టేకేనండి మన దగ్గర. వితౌట్ లైవ్లో అసలు చైర్ మనం టేకా కాదా అనడానికి మీరే చూసుకోండి. చూడండి కలర్ ఫినిషింగ్ చూడండి. అక్కడ నేను మీకు చెప్తాను కదా 3 steps 2 steps అని, దానికి సంబంధించిన డిజైన్ చెక్కుడు అనమాట ఇవన్నీ కూడా. చూస్తున్నారా, కంప్లీట్ వితౌట్ ఫినిషింగ్లో దివాన్కి సంబంధించింది ఇవి. మంచిగా ఖాళీ అయితే చూస్తున్నానండి. మన దగ్గర నెవల్ మోడల్స్, ఫ్లేవర్స్, ఢిల్లీ ఫ్లేవర్స్ అలా 150 మోడల్స్ పైగా అయితే ఉన్నాయండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా అయితే ఉన్నాయి. కార్డ్స్లో మనకి ఇంపార్టెంట్, నార్మల్, ఎండిఎఫ్, ఫుల్ టైప్, ఆఫ్ టైప్ ఇలా చాలా రకాల కార్డ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అండ్ బల్క్గా తీసుకోవచ్చు, లేదా రీటైల్ అండ్ హోల్సేల్ కూడా ఉంది మన దగ్గర. సిక్స్ కటింగ్ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఇది అనమాట. వీటితో పాటు మన దగ్గర లోడింగ్ ఎలా జరిగిద్ది అనేది కూడా మీరు చూడొచ్చండి. చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ లోడింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే వీడియో తీసి మీకు సెండ్ చేస్తున్నాను. ఇదండి మా మ్యానుఫ్యాక్చరింగ్. లోన షెడ్స్లో మనకి ఫినిషింగ్ చేసి డస్ట్ పడకుండా లోన్ అయితే సేఫ్టీగా పెడతారండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫోర్త్లో ఫస్ట్ అయిపోయింది. సెకండ్ లైన్కి వచ్చేసరికి మళ్ళీ మనం థ్రెడ్తో టైట్ చేస్తున్నాము. ఎక్కడికెక్కడ థ్రెడ్తో అయితే టైట్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఫైనల్ కంప్లీట్గా కట్టాలన్నీ తాళ్ళని కట్టేసిన తర్వాత లోడింగ్ అయితే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే కామెంట్ చేయండి. ఏ వీడియో అయితే మీకు నేను ఫుల్గా దివాన్ అయితే దివాన్, కాట్ అయితే కాట్, ఏ మోడల్ అయితే మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ వీడియో కావాలి అని కింద నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.